ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపు చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థనతో ఈరోజు మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. చేరవచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ఉదయకాలం మందు వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నామండి. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమమును ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచుకుంటే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన విలువైన శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయ కాలం మందు నాయన ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ లేఖనమును చదువుకొనుటకు, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ఆశీర్వాదమును బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇట్టి గొప్ప భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. సమయంలో చేరి వచ్చినటువంటి సేవకులను మీ యొక్క పిల్లలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. రావలసిన నాయన ఇంకా ఉన్నవారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో మా సోదరి మీ కుమార్తె జ్యోతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెను ఆయన మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. తనకున్నటువంటి శరీర బలహీనత నుంచి విడుదలను అనుగ్రహించి సమస్తం నాయన మీ యొక్క సేవ నిమిత్తము ఆయన కుటుంబ పోషణ నిమిత్తం ఆయన సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. కనికరం కలిగిన దేవ, వాక్యాన్ని చదవటానికి సిద్ధంగా ఉన్న వారి కొరకు, వాక్యం చదివిన వాక్యాన్ని నాయన మరి వివరించడానికి సిద్ధంగా ఉన్న వారి కొరకు, బోధించడానికి సిద్ధంగా ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సమస్తం మీ మహిమ నిమిత్తం జరిగించి మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తున్నాము. సహోదరులు అప్పారావు గారు మొదటి కీర్తనగా, అలాగే స్వామి గారు రెండవ కీర్తనగా పాడి వినిపించాలని కోరుకుంటున్నాం. అందరికి వందనాలండి. సరే, స్తుతినే పాడెదా యేసు ప్రభు, స్తుతినే పాడెదా యేసు ప్రభు. దుర్గమా శైలమా శృంగమా నా సర్వమా, స్తుతినే పాడెదా యేసు ప్రభు. నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా ధ్యానానికి రూపము నీవే, నా ధ్యానానికి రూపము నీవే,
యేసు ప్రభో, యేసు ప్రభో, యేసు ప్రభో, యేసు ప్రభో, స్తుతినే పాడెదా యేసు ప్రభో. నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే, నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే, నా మార్గానికి దీపము నీవే, నా మార్గానికి దీపము నీవే, యేసు ప్రభో, యేసు ప్రభో, యేసు ప్రభో, యేసు ప్రభో, స్తుతినే పాడెదా యేసు ప్రభో, స్తుతినే పాడెదా యేసు ప్రభో. నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే, నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్థనకు అర్థము నీవే, నా స్తోత్రానికి పాత్రుడ నీవే, నా స్తోత్రానికి పాత్రుడ నీవే, యేసు ప్రభో, యేసు ప్రభో, యేసు ప్రభో, యేసు ప్రభో, స్తుతినే పాడెదా యేసు ప్రభో, స్తుతినే పాడెదా యేసు ప్రభో. దుర్గమా శైలమా శృంగమా నా సర్వమా, స్తుతినే పాడెదా యేసు ప్రభో, స్తుతినే పాడెదా యేసు ప్రభో. అందరికీ వందనాలండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడొచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు. అలాగే ఉన్నాడు దేవుడు అన్న పాట పాడి దేవుని మహిమగా అందరూ పాడదాం. రాపాల పుస్తకాల్లో 45వ పాట. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలో నా నష్టాలలో నా వేదనలో నా శోధనలో నా ఉన్నాడు దేవుడు నాకు తోడు,
గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన కరుణలేని లోకము కాదన్నను కరుణలేని లోకము కాదన్నను కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు యెహోవా సన్నిధిలో నివసింతును చిరకాలమాయనతో సంతోషింతును యెహోవా సన్నిధిలో నివసింతును చిరకాలమాయనతో సంతోషింతును కృపా మధుర క్షేమములే నా వెంటయుండును కృపా మధుర క్షేమములే నా వెంటయుండును బ్రతుకు కాలమంతయు హర్షింతును ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు కష్టాలలో నా నష్టాలలో నా వేదనలో నా శోధనలో నా ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు. వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి సహోదరులు అప్పారావు గారికి, స్వామి గారికి ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తున్నామండి. తర్వాత ఆది కాండము 36వ అధ్యాయము వాక్య పఠన భాగముగా మొదటి 5 వచనాలు సహోదరులు స్వామి గారు చదివి వినిపిస్తారు. తర్వాత 6వ వచనం నుండి 12వ వచనం వరకు సహోదరులు సుజయ్ చక్రవర్తి గారు చదువుతారు. 12వ వచనం నుండి 18వ వచనం వరకు సహోదరి జ్యోతి చదువుతుంది. 18 నుండి 26 వరకు సహోదరి సంధ్య చదువుతుంది. 26వ వచనం నుండి 36వ వచనం వరకు అప్పారావు గారు చదువుతారు. 36 నుంచి చివరి వరకు నేను చదువుతాను. ఏదెమును యాసవు వంశవాళి ఇదే. ఏసావు కనాను కుమార్తెలో హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు ఆదాము, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన ఆనా కుమార్తెయగు హలోల బామును, ఇస్మాయేలు కుమార్తెయును నెబయుతు సహోదరి అయిన బాసుమతిను పెండ్లాడేను. ఆదా యాసావునకు ఎలిపాజను కనెను. బాసుమతి రగుయేలును కనెను. హలు అహలోబోమ యూషను ఏలామును కోరాహును కనెను. కానాను దేశములో యాసావునకు పుట్టిన కుమారులు వీరే.
ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలకు, తన ఇంటి వారినందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తు తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుట మరి యొక్క దేశమునకు వెళ్ళిపోయాను. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను. అప్పుడు ఏశావు సెయేరు మన్యములో నివసించెను. ఏశావు అనగా ఎదోము. సెయేరు మన్యంలో నివసించి ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారుల పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫేజు, ఏశావు భార్య అయిన బాసమెత్తు కుమారుడగు రగుయేలును. ఎలీఫేజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనుజు. తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫేజు ఉపపత్ని. ఆమె ఎలీఫేజునకు అమేలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. రగియేలు కుమారులు నహతు, జరహు, షమ్ని, మిజ్జా. వీరు ఏశావు భార్య అయిన బాసెమతు కుమారులు. ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహోలీబామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు, యాలాము, కోరాహు. ఏశావు కుమారులలో వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు, ఓమారు నాయకుడు, సెపో నాయకుడు, కనజు నాయకుడు, కొరహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదోము దేశమందు ఎలీఫజు నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు ఏశావు కుమారుడైన రగుయేలు కుమారులు. నహతు నాయకుడు, జరహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఏదోము దేశమందు రగుయేలు సంతానపు నాయకులు. వీరు ఏసేవు భార్య అయిన బాసెమతు కుమారులు. వీరు ఏశావు భార్య అయిన అహోలీబామా కుమారులు. యూషు నాయకుడు, యలాము నాయకుడు, కోరాహు నాయకుడు. వీరు అనా కుమార్తెయు ఏశావు భార్యనైన అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు. ఎదేమను ఏసేవు కుమారులు వీరే. వారి సంతానపు నాయకులు వీరు. ఆ దేశ నివాసులైన హోరీయుడైన శేయీరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యోను, అనా. దిషోను, ఏసెరు, దిషాను. వీరు ఏదేము దేశమునందు శేయీరు పుత్రులైన హోరీయులు నాయకులు. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మానహదు, ఏవాలు, షెపోనాము. సిబ్యోను కుమారులు అయ్యా, అనా. ఆ అనా తన తండ్రి అయిన సిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణధారులు కనుగొనినవాడు. చదవము 26 వరకు. అపరాన్ని చదవండి. నేను చదువుతున్నాను. చదవండి. ఆనా సంతానము దిషోను అను కుమార్తె అయిన అహలీబామ. దిషోను కుమారులు హందాదును, యష్బాను, ఇత్రాను, కెరారును. ఏసెరు కుమారులను బిల్హాను, జావాను, ఆకాను. దీషాను కుమారులు ఊజు, ఆరాను. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోలు నాయకుడు, ఆనా నాయకుడు. దిషోను నాయకుడు, ఏసారు నాయకుడు, దీషాను నాయకుడు. శేయీరు దేశమందలి వారి నాయకులు చొప్పున వీరే హోరీయులు నాయకులు. మరియు రాజైన ఇశ్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా
బెయ్యేరు కుమారుడైన బేల ఎదోములో రాజ్య పరిపాలన చేసెను. అతని ఊరి పేరు దిన్హాబా. బేలా చనిపోయిన తరువాత బోస్రా వాడైన జెరహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. యాబాబు చనిపోయిన తర్వాత తేమానీలో దేశస్థుడైన హోషాము అతని ప్రతిగా రాజాయను. హోషాము చనిపోయిన తర్వాత మొయాబు దేశమందు మిద్యాను కొట్టివేసిన బదాదు కుమారుడైన హదాదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీతు. హదాదు చనిపోయిన తర్వాత మస్రేకా వాడైన సిమ్లా అతనికి ప్రతిగా రాజాయను. సిమ్లా చనిపోయిన తర్వాత నదీ తీరమందులే రెహాబోతు వాడైన షావూలు అతనికి ప్రతిగా రాజాయను. షావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బెయాల హనాను అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బెయాల హనాను చనిపోయిన తర్వాత అదరు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహాతేబేలు. ఆమె మెజ్హాలు హాబు కుమార్తె అయిన మద్రాత కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలంలో వారి వారి పేర్లు చొప్పున ఏసావు సంతాన నాయకులు పేర్లు ఏవనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యాతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పినోను నాయకుడు, కనుజు నాయకుడు, తెమాను నాయకుడు, మెబ్సారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఇరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఎదోమీయులు మూల పురుషుడు. ఇప్పటి వరకు చక్కగా వాక్య భాగములన్నింటినీ చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయాన్ని క్లుప్తంగా వివరించవలసిందిగా కోరుకుంటున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి ఉన్న మరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. బ్రదర్ సమయం ఏంటండి? 10 నుంచి తీసుకుంటారు. 10 నుంచి 15 నిమిషాలైనా పర్లేదు. ఓకే. ప్రార్థన కూడా చేయండి సహోదరులు దేవకన్న గారి మెసేజ్ కొరకు. ఓకే, చాలా సంతోషము. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మీతో కూడి దేవుని వాక్యమును ధ్యానించే గొప్ప అవకాశము దేవుడు నాకు అనుగ్రహించారు. అయితే మరి ఈరోజు 36వ అధ్యాయాన్ని చదవడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చారు. అదే విధముగా దానిని కొద్దిపాటి విషయాలతో వివరించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే నేను దీనికి కొంత చరిత్రను ఆధారం చేస్తూ మీకు బోధించే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉంటాను. ఈ యొక్క 36వ అధ్యాయము ప్రారంభమైనప్పుడు సృష్టి ప్రారంభమయ్యి ఇప్పటి వరకు ఎంతకాలం అయ్యింది అనేది మనం చూస్తే BC 1906 సంవత్సరములు భూమి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఒకవేళ ఇంచుమించుగా మనం చూస్తే 2094 సంవత్సరాలు అయింది. అంటే మీకు అర్థమవుతుందా? ఈ 2094 సంవత్సరాల తరువాత మనకి 36వ అధ్యాయంలో ఎవరి గురించి వచ్చింది అంటే ఏసావు అనే ఒక వ్యక్తి, అతని యొక్క వంశావళి గురించి తెలియజేయబడుతుంది. నాకు తెలిసి ఇప్పటిదాకా ఆదికాండంలో మీరు 11వ అధ్యాయం దగ్గర నుంచి ప్రారంభించినప్పుడు అబ్రహాము వంశావళి కనపడుతుంది. 25వ అధ్యాయం దగ్గర నుంచి ఇష్మాయేలు వంశావళి కనపడుతుంది, ఇస్సాకు వంశావళి కనపడుతుంది. 27వ అధ్యాయానికి వచ్చేపాటికి యాకోబు వంశావళి కనపడుతూ ఉంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరి యొక్క వంశావళి కొన్ని అధ్యాయాల మేరకు, అంటే ఒక 2-3 అధ్యాయాల మేరకు మనం చూస్తూ ఉంటాం. కానీ
ఇప్పుడు మనం చదివిన ఈ 36వ అధ్యాయంలో ఒకే అధ్యాయంలో ఏశావు తన యొక్క వంశావళి, తను ఏ జాతికి సంబంధించిన వాడు, తను నివాసము ఎక్కడ ఉన్నది, తన జీవితంలో తను ఎలా ముందుకు వెళ్ళిపోయాడు అనే విషయాలు మొత్తం కూడా ఈ యొక్క 36వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ యొక్క 36వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటే కొంత బైబిల్ పండితులు ఏం చెప్తూ ఉంటున్నారంటే, నేను ఒక ప్రశ్న వేసి కొంచెం ముందుకు వెళుతూ ఉంటా, మీరు కూడా ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏశావుకి యాకోబుకి గుర్తుపట్టడానికి ఉన్న సాధారణమైన ఒక తేడాను మీరు చెప్పగలగాలి. నా ప్రశ్న అర్థమైంది కదా మీకు? ఆయన బోడివాడు యాకోబు, బోడివాడు. ఏసావు రోమములు కలిగినోడు. ఏశావు రామం. చాలా సంతోషం అండి. వాస్తవానికి నాకు కూడా అప్పుడప్పుడు ఏశావు చరిత్ర వింటుంటే కొంచెం భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏశావు తన యొక్క జీవితంలో సక్సెస్సా ఫెయిల్యూరా అనేది పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కొంత సక్సెస్ అయినట్టుగా కనపడుతూ ఉంటాడు, కానీ కొంత ఫెయిల్యూర్గా కూడా చివరికి మనకు కనపడుతూ ఉంటాడు. నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, నాకు కూడా బాగా జుట్టు ఎక్కువ, నేను కూడా ఏశావులా ఫెయిల్ అయిపోతానేమో అని ఏంటో ఒక సెన్స్ అనిపిస్తూ ఉంటుంది. నేను నార్మల్గా మీకు ఈ విషయాన్ని చెప్తూ ఉన్నా. అంటే ఇక్కడ ఏశావు గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఏశావుని ఒక్కసారి మీ దృష్టిలో అతని ఇమేజ్ జ్ఞాపకం చేసుకోండి. మీకు దావీదు గొల్యాతు యొక్క యుద్ధంలో మీరు చాలా బొమ్మలు చూస్తుంటారు. గొల్యాతు ఎంత ఉంటారంటే చాలా అడుగులు, చాలా బలము కలిగి ఉన్న వ్యక్తి. అలాగే ఏశావును కూడా కాసేపు మీరు ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఎలా ఉంటాడు? చాలా సన్నగా, బక్కపాటి వాడిగా, చాలా బలహీనుడిగా ఉండుండొచ్చా? ఎలా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ ఏశావుని మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఏశావు ఖచ్చితంగా ఒక కండలు తిరిగిన వ్యక్తి, శరీర బలాన్ని ఎక్కువగా కలిగి ఉన్న వ్యక్తి. మీరు ఎలా చెప్పగలరు? బైబిల్లో అతని గురించి వివరణ ఇవ్వబడిందా అంటే, బైబిల్లో అతని గురించి ఒకవేళ వివరణ లేకపోయినప్పటికీ కూడా అతను చేసే పనిని బట్టి అతను శరీరం ఎలాగ ఉందో ఒక్కసారి మనమైతే ఊహించవచ్చు. అతను ఏం పని చేస్తాడో చెప్పగలరా సహోదరులు? విల్లు పని చేసేవాడు ఎక్కువగా. ఎవరండి? వేటగాడు. వేటగాడు అంటే ఖచ్చితంగా అతను బలం ఉండాలి, ఖచ్చితంగా జ్ఞానం ఉండాలి, ఖచ్చితంగా చురుకుతనము అనేది ఉండాలి. అయితే ప్రియులారా, ఏశావు యొక్క స్వభావం కూడా నిజంగా చాలా బలం కలిగిన వాడే, చాలా చురుకు కలిగిన వాడే, చాలా జ్ఞానం కలిగిన వాడే. అయితే దేవుడు కూడా అతనిని, తన వంశాన్ని, మరి అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చిన విధముగా ఇతని వంశము కూడా ఎంతగానో అభివృద్ధి పడుతుంది. కాబట్టి ప్రియులారా, మనం 36వ అధ్యాయం చదువుతూ ఉన్నప్పుడు ఇది ఏశావు యొక్క భక్తిని బట్టో, ఏశావు విశ్వాసాన్ని బట్టో అభివృద్ధి పడడం కాదు, కానీ ఈ యొక్క ఏశావు వంశం అభివృద్ధి పడడానికి గల కారణం ఏమిటి అంటే, దావీదుకు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన మాటను బట్టి అతని యొక్క అభివృద్ధి అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే నేను ఇంకొంచెం అధ్యాయంలో ముందుకు వెళ్తా. నేను మీకు గతంలోనే ఒక విషయాన్ని చెప్పా. ఏంటి ఆ విషయము అంటే, ఈ అధ్యాయము ప్రారంభమయ్యి ఇంచుమించుగా భూమి పుట్టి 2094 సంవత్సరాల తర్వాత ఏశావు గురించి మనకు తెలియజేయబడుతుంది. ఈ అధ్యాయంలో మెయిన్ విషయాలు ఏమిటి అంటే, 1వ వచనం నుంచి 8వ వచనం దాకా ఏముంది అంటే, ఏశావు యొక్క కుటుంబము వాళ్ళు వలస వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే
సేయూరు పర్వతానికి వలస వెళ్ళిపోయారు. అంటే ఏసావు ఇంతకు ముందు తన తల్లిదండ్రులతో కలిసి ఉన్న పరిస్థితులు. అయితే తను వివాహము చేసుకున్న తరువాత తన జీవితంలో తాను వలస వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే కొంతమంది బైబిల్ పండితులు ఏమంటూ ఉన్నారంటే, ఏసావు వివాహం చేసుకున్నప్పుడు అతని వయసు ఇంచుమించుగా 40 సంవత్సరములు. 40 సంవత్సరాలకి ఏసావు పెళ్లి చేసుకున్నాడు. అయితే ప్రియులారా, యాకోబు ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడో ఎవరైనా చెప్పగలరా? యాకోబు. ఒకవేళ యాకోబు పెళ్లి ఎప్పుడు అనేది ఒకవేళ చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంచుమించుగా 83 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడు. అంటే ఇక్కడ మీరు గ్రహించవలసిన ఒక చిన్న సన్నివేశాన్ని మీకు తెలియజేస్తున్నా. యాకోబుకి ఏశావుకి ఒకవేళ తేడాలు చెప్తే, ఏశావు ముందుగానే పెళ్లి చేసుకున్నాడు, యాకోబు లేటుగా పెళ్లి చేసుకున్నాడు. ఏశావు యాకోబు పెళ్లి కావడానికి ముందే 40 సంవత్సరాలకి ముందే ఆయన సేయూరు పర్వతానికి వలస వెళ్ళిపోయి తన వంశాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. అభివృద్ధి పరుచుకున్న దశలో 1వ అధ్యాయం నుంచి 8వ వచనం దాకా మీకేం కనపడుతుంది అంటే, ఏశావు కానానీయ స్త్రీలను వివాహం చేసుకుని మరియు కానాను దేశంలో అనేక మంది కుమారులకు తండ్రి అవుతాడు. అయితే అతనికి పెరుగుతున్న ఆస్తులు, పశువులను బట్టి సంఘర్షణ అంటే గొడవలు రాకుండా, మీకు తెలుసు ఇదే ఆదికాండపు చరిత్రలో అబ్రహాంతో లోతుతో ఏమంటాడంటే, ఆస్తి పెరుగుతుంది కాబట్టి కలహాలు రాకూడదు కాబట్టి నువ్వు ఉత్తరాన వెళ్తావా, నేను దక్షిణాన వెళ్తా, నువ్వు తూర్పు వెళ్తావా, నేను పడమర దిక్కు వెళ్తా అనే సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి ఏశావు అంటే చాలా ఎర్లీ ఏజ్ లోనే చాలా ఆస్తిపరుడైపోయాడు. తర్వాత ఆయన అనేకమైన స్త్రీలను కూడా పెళ్లి చేసుకున్నట్లుగా మనకి 1 నుంచి 8 వచనాల దాకా కనపడుతూ ఉంది. మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నా. వినపడుతుందని అన్నమాట అందరికి. ఓకే అండి. తర్వాత 9 నుంచి 19 వచనాల దాకా ఏముంటుంది అంటే, పైనంతా కూడా అతని ఆస్తి, అతని వివాహాలు, అతని యొక్క ఎదుగుదల కనపడుతుంది. తర్వాత 9 నుంచి 19 దాకా ఏం కనపడుతుంది అంటే, ఏశావు కుమారులు మరియు మనవళ్ళు సేయూరు పర్వతంలో తమను తాము అధిపతులుగా స్థిరపరుచుకుంటారు. ఏశావు కుమారులు ప్రతి ఒక్కరూ అతని భార్యల నుండి వారి వారి తెగలను ఏర్పరచుకుంటారు. ఏదోముల దేశం ఏర్పడడానికి ఇది ఒక కారణమైంది. అంటే 9 నుంచి 19 దాకా మనకి ఏం కనపడుతుందంటే, అక్కడ ఒక సేయూరు పర్వతంకి వెళ్ళిపోయారు కదా, ఆ సేయూరు పర్వతం దగ్గర నివసిస్తున్న జాతి ఏమైందంటే యోదోము జాతి అయింది. ఆ యోదోము జాతి అక్కడ ఏమైందంటే ఎస్టాబ్లిష్ అయినట్లుగా మనకు కనపడుతుంది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో నాయకులు పుట్టుకొచ్చారు. అంటే జనాభా పెరిగింది కాబట్టి, వంశములు పెరిగాయి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అక్కడ అన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని వాళ్ళ ఎదుగుదలకు దోహదపడే విధముగా వాళ్ళు ఒక ప్రణాళిక దిశగా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళారు. అది 9 నుంచి 19 దాకా కనపడుతుంది. తదుపరి 20 నుంచి 43 వచనాలు ఏం చెప్తుంది అంటే, ఏదోములకు ముందు ఆ దేశంలో నివసించిన హోరీయుడైన సేయూరు వంశస్థుల జాబితా ఇవ్వబడింది. అంటే యోదోమీయులు పర్వతం దగ్గరికి వెళ్ళక ముందు ఆ పర్వతం దగ్గర జీవించిన వాళ్ళ యొక్క వంశముల యొక్క జాబితా ఇవ్వబడింది. ఇక్కడ మీరు అండర్లైన్ చేయాల్సిన ఒక విషయం ఏమిటి అంటే,
యాకోబుకి పెళ్లి కాకముందే, యాకోబు వంశాలు ఏర్పడకముందే, యాకోబు తన జీవితంలో అభివృద్ధి పడకముందే ఏశావు తన జీవితంలో చాలా అభివృద్ధిని చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఏశావు పెద్దవాడు, తదుపరి జ్ఞానవంతుడు, తదుపరి చాలా ఆస్తి బలము, అంటే అంటాం కదా అంగబలము అర్ధబలం అని, అవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నవాడు. ఆయన తన వంశంలో చాలా అభివృద్ధి పడిన పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికి సమయము 13 నిమిషాలు అవుతుంది. ఇంకొక 3-4 నిమిషాలు చెప్పి నేను ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తాను. నేను ఏదైతే వివరిస్తున్నానో ప్రతి దానిని కూడా మీకు మెసేజ్ ద్వారా దాంట్లో పెడతాను. అయితే ఇంత అభివృద్ధి పడిన వాళ్ళు చివరికి ఏమైపోయారంటే నాశనం అయిపోయారు. ఎలా నాశనం అయిపోయారు అంటే, ఈ యొక్క ఆదికాండం 36వ అధ్యాయంలో ఏశావు వంశమును, వాళ్ళ అభివృద్ధిని, వారి ప్రాంతమును, వాళ్ళ యొక్క జీవితాలను మనం చూస్తూ ఉన్నాం కదా. వీళ్ళ గురించి ఎక్కడ చెప్పబడిందంటే తిరిగి మరలా ఓబద్యా గ్రంథంలో చెప్పబడింది. ఓబద్యా అంటే ఒక ప్రవక్త. ఈ ప్రవక్తకి దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడంటే యోదోము వాళ్ళ గురించి చెప్పాడు. ఎవరు ఈ యోదోము వాళ్ళు అంటే ఏశావు యొక్క సంతానం. అయితే ఎందుకు దేవుడు వీళ్ళని నాశనం చేయాలని చూస్తున్నాడంటే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో ఒక వచనం ఉంటుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అంటే ఏశావు యొక్క సంతానమైన యోదోము వాళ్ళు చాలా అభివృద్ధి పొందారు కాబట్టి వాళ్ళు చాలా గర్వం కలిగి ఉన్నారు, చాలా అహంకారం కలిగి ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క అహంకారం ఏమిటి అంటే, మేము చాలా తొందరగా ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్న వ్యక్తులం కాబట్టి, మేము చాలా పర్వతాల్లో నివసిస్తున్నాం కాబట్టి, మాకు చాలా ధనం ఉన్నది కాబట్టి మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని వాళ్ళు ఏం చేశారంటే గర్వపోయారు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అభివృద్ధి పరిచిన దేవుడే వాళ్ళని ఏం చేయగలడంటే శిక్షించగలడు. అంటే నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, 36వ అధ్యాయంలో వారి అభివృద్ధిని చూసాం కదా. అయితే 36వ అధ్యాయంలో మనం అభివృద్ధి చూస్తే వారి యొక్క పతనం ఎక్కడ చూస్తామంటే ఓబద్యా గ్రంథంలో మనమైతే చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమపూర్వకంగా ఈ యొక్క నేను టెలిగ్రామ్ ద్వారా ఈ యొక్క అధ్యాయంలో వివరణను నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితాలను లేదా మన ఆర్థిక పరిస్థితులను కూడా అభివృద్ధి పరచాలి అంటే అది దేవుడి వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి మీరు దేవుణ్ణి నమ్ముకోగలిగినట్లయితే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. లేదా మనం ఏదైనా కలిగి ఉన్న దానిని బట్టి మనము అహంకారంగా పొరపాటున మనం నడుచుకుంటే దేవుడు మనల్ని శిక్షించేవాడుగా ఉంటాడని తెలియజేస్తూ, మన జీవితాలు, మన ఆర్థిక పరిస్థితులు, మన ఆత్మీయ పరిస్థితులు ఈ 36వ అధ్యాయంలో ఏశావు ఎలాగ అభివృద్ధి పొందాడో, ఏశావు కుటుంబంలో ఎలా నాయకులు వచ్చారో, ఏశావు కుటుంబంలో ఎలాగా ముందుకు వెళ్ళిందో చక్కటిగా కొంతకాలం అలా మనందరి కుటుంబాలు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి బ్రదర్. ప్రార్థన చేయండి మెసేజ్ కొరకు, దేవకన్న గారి మెసేజ్ కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాకరుణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మా తండ్రి, ఇప్పటి వరకు కొద్ది నిమిషాలు 36వ అధ్యాయాన్ని ధ్యానించి ఉన్నాం. ఇప్పుడు సహోదరులు దేవకరణ్ గారు వాక్యాన్ని అందిస్తూ ఉండగా మా తండ్రి చక్కటి విషయాలు ఎప్పటి నుంచో అందిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. మరి రానున్న కాలంలో ఇంకా మంచి విషయాలను మా తండ్రి మా అందరికీ అర్థమయ్యేటట్టుగా సత్యంలో మా అందరినీ కూడా మరింతగా బలపరిచే విధముగా మా తండ్రి సహోదరులను ఉపయోగించుకుంటారని, ఈ యొక్క టెలిగ్రామ్ ద్వారా మా తండ్రి జరుగుతున్న ఈ ప్రార్థనలు, మా తండ్రి జరుగుతున్న ఈ తరగతులు నిరంతరము చక్కగా జరుగుతూ అనేకులను బలపరిచే దిశగా ముందుకు వెళ్ళటకు కృప చూపిస్తారని,
అనేకులు ఈ గ్రూప్లో యాడ్ అవ్వడానికి కూడా కృప చూపిస్తారని నమ్మచ్చు. మా తండ్రి దీంట్లో మా తండ్రి ఎవరైతే నిరంతరము వాక్యాన్ని వినడానికి ప్రయాసపడుతున్నారో వారిని, వారి కుటుంబాలను, వాళ్ళకి కలిగి ఉన్న సమస్తమును కూడా దీవించి ఆశీర్వదించగలరని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క మనవులు మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అడుగుతూ యేసుక్రీస్తు నామమున ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వినుటకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినమంతా మనము దేవుని ఆరాధించుటలో, ఆయన పరిచర్యలో కొనసాగుటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గత పాఠంలో మనము దేవుని యొక్క వ్యక్తిత్వమును గురించి ధ్యానిస్తూ ఆయన యొక్క గుణలక్షణములు ఏమై ఉన్నవో వాటిని ఒక్కొక్కటిగా మనము ధ్యానిస్తూ వచ్చాం. చివరిగా దేవుడు వినును అనే ఆ మాట దగ్గర మన పాఠాన్ని ముగించుకున్నాము. ఈరోజు ఆయన గుణలక్షణములో మరొక స్వభావాన్ని లేక స్వభావ లక్షణాన్ని మనము ఆలోచన చేసినట్లయితే, దేవుడు సృజించువాడై ఉన్నాడు. ఆయన తన కార్యముల ద్వారా కూడా తన గుణలక్షణాలను బయలుపరిచినట్లుగా మనం చూడగలం. అందులో ఒకటి, ఆయన దేవుడు సృజించువాడు అనేది వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక గొప్ప స్వభావమై ఉన్నది. మనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాట కనపడుతుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ అనే ఇంగ్లీష్ మాట. దేవుడు సృజించెను, దేవుడు సృజించువాడుగా ఉన్నాడు. ఆయన యొక్క గుణలక్షణములు, ఆయన యొక్క వ్యక్తిత్వ స్వభావ విధానమును మనకు బయలుపరచుచూ ఉన్నవి. ఆయన సృజించువాడు. యెషయా గ్రంథము మనము చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథంలో మరి ప్రవక్త అయిన యెషయా ద్వారా 45వ అధ్యాయంలో దేవుడు ఒక చక్కని విషయమును మనకు తెలియజేస్తూ ఉన్నారు. 45వ అధ్యాయము 18వ వచనమును మనము చదువుకున్నట్లయితే, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఈ వచనములో సృష్టికర్త అనే మాట పదే మనకు కనపడుతుంది. కాబట్టి దేవుడు సృజించువాడుగా ఉన్నాడు. కనుక మనము ఆయన వ్యక్తిత్వ లక్షణాలను గమనించినట్లయితే, ఆయన సృజించువాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ సకల చరాచర సృష్టి అంతటిని సృజించిన వాడుగా మనము ఆదికాండం 1వ అధ్యాయం అంతటిని చదువుకున్నప్పుడు, ఆ అధ్యాయంలో ఒక క్రమబద్ధమైన విధానంలో దేవుడు తన సృష్టిని సృజించినట్లుగా మనం చూడగలం. కనుక దేవుడు సృజించువాడుగా ఉన్నాడు. ఆయన సృష్టించిన ఈ మహావిశ్వం అంతటిలోనూ మనము కూడా ఆయన చేతి పని అయి ఉన్నాము.
ఆయన మనలను కూడా సృజించిన వాడుగా ఉన్నాడు. కనుక మనము ఏ దేవుని గూర్చి ధ్యానిస్తున్నాం అంటే వ్యక్తిత్వము కలిగిన దేవుని గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఆయన తన వ్యక్తిత్వమును తెలియచేసిన విధానమును మనము 2వ పాయింట్లో చూస్తే వ్యత్యాసమును తెలియచేయటం ద్వారా అని మనం చూసాం. ఏమిటి ఈ వ్యత్యాసం అంటే అన్య దేవతలకు ఆయనకు ఉన్న వ్యత్యాసము. ఆయన జీవము గలవాడు, సత్యవంతుడు. తెస్సలోనికయలో ఉన్న సంఘస్థులు విగ్రహములను విడిచి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవుని యొద్దకు వచ్చారు అని చెప్పి పౌలు గారు వారిని ప్రశంసించారు. అలాగే దేవుడు సృజించువాడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన సృజించువాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం గ్రహించగలం. యోహాను సువార్త 1వ అధ్యాయము మనము గమనించినట్లయితే ఆ 1వ అధ్యాయంలో అక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. 3వ వచనం ఇలాగ చెప్తుంది, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన సమస్తమునకు సృష్టికర్త, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కనుక వ్యక్తిత్వము కలిగిన దేవుడు అనగా సృజించుట అనే స్వభావ లక్షణాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా మనము గ్రహించాలి. కనుక మన సృష్టికర్తను మనము తెలుసుకున్నట్టు ద్వారా సత్యం వైపు మనం మళ్ళుకునేవారుగా ఉంటాం. ఈరోజు చాలా మంది వారి సృష్టికర్త, వారి నిర్మాణకుడు ఎవరో తెలియక లోకంలో త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మన సృష్టికర్త ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు, అందులో ఆయన సృజించువాడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఇక 2వ విషయాన్ని ఈరోజు మనం ధ్యానించే భాగంలో 2వ విషయమును మనం ఆలోచించినట్లయితే దేవుడు సిద్ధపరచువాడై ఉన్నాడు. ఆయన సమస్త మానవాళికి అంటే సృజించడం మాత్రమే కాదు, ఆయన తాను సృష్టించిన సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా కావలసిన వాటిని ఆయన సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు. కీర్తనల గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే ఒక అద్భుతమైన కీర్తన దేవుని యొక్క ఆ యొక్క ఆ సకల మానవాళి పట్ల ఆయనకున్న బాధ్యతాయుతమైన విధానాన్ని మనకు తెలియజేస్తుంది. 104వ కీర్తన, ఆ కీర్తన మనం చదువుకున్నట్లయితే చాలా సంతోషకరమైన విషయాలు ఆ కీర్తనలో కనపడతాయి. 104వ కీర్తన 27వ వచనం నుండి మనం చదువుకున్నాం. 104వ కీర్తన 27వ వచనము, తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. దీని పూర్వాపరాలు మనం కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే చాలా అద్భుతమైన సంగతులు మనకి అక్కడ కనిపిస్తాయి. అదిగో విశాలమైన మహాసముద్రం, 25వ వచనం అండి. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి, అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపాలగును. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. కనుక ఈ వచనాలు గమనిస్తే దేవుడు
ఒక ప్రొవైడర్గా, అంటే ఆయా కాలములలో ఈ తాను సృజించిన ఈ సృష్టి అంతటికి ఎప్పుడు ఏది అవసరమో దానిని అనుగ్రహించువాడుగా మనకు కనపడుతున్నాడు. కనుక దేవుడు ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వంలో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. అలాగే 145వ కీర్తనలో కూడా మరొక వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన ఏ విధంగా సకల మానవాళికి తన కృప ద్వారా కావలసిన వాటిని ప్రొవైడ్ చేస్తున్నాడో అక్కడ కనపడుతుంది. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చిదువు. ఇక్కడ కేవలం ఆహారం మాత్రమే కాదు, కానీ ఆయన వాటికి కావలసిన సమస్తము కూడా కింద 16వ వచనంలో నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవుడు ఒక ప్రొవైడర్గా ఆయన తాను సృజించిన సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా తాను తగిన కాలంన సమస్తమును కూడా ప్రొవైడ్ చేసేవాడుగా ఉన్నాడు. అది ఆయనకున్న ఒక గొప్ప లక్షణముగా మనం చూడగలం. ఇక 3వ విషయమును మనము ధ్యానించినట్లయితే దేవుడు హెచ్చించువాడై ఉన్నాడు. గాడ్ ప్రమోట్స్ అనే మాట మనకి ఇక్కడ కనపడుతుంది. దేవుడు హెచ్చించువాడై ఉన్నాడు. ఆయన మానవాళి జీవితంలో ఆయనకున్న గొప్ప లక్షణం ఏంటంటే మానవాళిని ఆయన తగిన కాలంలో హెచ్చించేవాడుగా మనకు కనపడతాడు. కీర్తనల గ్రంథము 75వ కీర్తన మనం చదువుకున్నట్లయితే 75వ కీర్తనలో దేవుడు ఒక చక్కని విషయమును మనకు తెలియజేస్తూ ఉంటాడు. 6, 7 వచనాలు మనం చదువుకుందాం. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. కొందరు తమ జీవితంలో తమకు కలిగి ఉన్న స్థితిని బట్టి ఇది అదృష్టం వలన జరిగిందని, లేక తమ శక్తి సామర్థ్యం వలన జరిగింది అని అనుకుంటూ ఉంటారు. కానీ అది పొరపాటు ఆలోచన. హెచ్చించేవాడు దేవుడే. నా జీవితంలో ఏదైనా మనము ఒక స్థితిలోనికి ప్రమోట్ చేయబట్టామంటే అది మనం ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఇంకా ఏదైనా అది ఒకవేళ మన జీవితంలో మనము ఒక స్థితి నుండి మరొక ఉన్నతమైన స్థితికి మనం ప్రమోట్ చేయబడ్డామంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. అందులో మన శక్తి, మన సామర్థ్యం ఏమి లేదు. ఒకవేళ మనము అది మన వలన జరిగినది అనుకుంటే మనం తప్పిపోయినట్లే. ఒక ఉదాహరణ నేను మీకు తెలియజేస్తాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో మరి నెబుకద్నెజరు చక్రవర్తి ఆయన తన ప్రమోషన్ గురించి ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటాడు. 4వ అధ్యాయం 30వ వచనం నుండి మనం చదువుకుందాం. రాజు బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలములు నీకిలాగు జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతని తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి మేసెను. ఇలా ఈ వచనాలన్నీ కూడా ఇంకా మన కిందకు చదువుకుంటూ ఉంటే దేవుడు ప్రమోట్ చేసేవాడు మాత్రమే కాదు,
గర్వించిన వారి జీవితంలో డిమోట్ చేసేవాడుగా కూడా ఉంటాడు. కనుక దేవుడే తనకు ఇదంతటిని అనుగ్రహించాడు అన్న సంగతి నెబుకద్నెజరు అలా భావించకుండా, ఇది నా బలాధికారం, నా శక్తి సామర్థ్యం, నా ప్రభావ ఘనత అని ప్రతి చోట కూడా నా 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 అనే మాట ఆయన ఉపయోగించాడు. ఈ ఇంగ్లీష్లో చాలా చక్కగా ఈ మాటలు మనకి కనపడుతూ ఉంటాయి. మై పవర్ అనే మాట, మై మెజెస్టీ. కనుక ఆయన ప్రతి చోట కూడా నా అనే మాట ఉపయోగించినప్పుడు దేవుడు వెంటనే దాన్ని ఖండించాడు. కనుక దేవుడు ప్రమోట్ చేయువాడు, హెచ్చించువాడు. మనందరి జీవితంలో కూడా ఆయన ఉన్న ఒక గొప్ప వ్యక్తిత్వ స్వభావ లక్షణం ఏంటంటే ఆయన బిడ్డలను ఆయన హెచ్చించువాడుగా ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఒకవేళ నీవు దిగజారిన పరిస్థితిలో ఉంటే, బలహీనమైన పరిస్థితిలో ఉంటే, లేక ఆర్థికంగాను, లేక ఇంకా ఇతరత్ర నీవు చాలా తక్కువ స్థితిలో ఉన్నట్లయితే, తప్పకుండా ఆయనను నీవు ఆశ్రయించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనను దేవునిగా, రక్షకునిగా, విమోచకునిగా, నీ సొంత తండ్రిగా నీవు ఆయనను నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు, ఆయన తప్పకుండా నిన్ను తన మహాకృప ద్వారా హెచ్చించువాడై ఉన్నాడు. ఆయన హెచ్చించున్నంత వరకు మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. కనుక కొందరు వారి జీవితంలో దేవుడు అనుగ్రహించే ఆ గొప్ప కృపను, అట్టి గొప్ప భాగ్యమును సద్వినియోగపరుచుకునే విషయంలో వెనుకబడిపోతూ ఉంటారు, నిరాశపడుతూ ఉంటారు, నిరుత్సాహపడుతూ ఉంటారు. జాగ్రత్తగా మనం గమనించాలి. మనకు ఒక గొప్ప ఉదాహరణ మనము ఆదికాండము నుండి, అబ్రహాము యొక్క జీవితము నుండి మనము చదువుకున్నట్లయితే, ఆదికాండంలో అబ్రహామును గురించి దేవుడు మాట్లాడుతూ 24వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ సెలవిస్తూ ఉంటారు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అంటే అబ్రహాము ఫుల్ఫిల్ అయిపోయాడు. ఆయన తన జీవితం అంతటిలో కూడా పరిపూర్ణమైన స్థితికి చేరుకున్నాడు. అది ఆత్మీయంగాను, విశ్వాస సహితముగాను, ఆర్థికముగాను, అన్ని విషయాల్లో కూడా. ఎందుకు అంటే ఇక్కడ ఈ మాట దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అనే మాట మనకి ఇక్కడ కనపడతా ఉంది. అబ్రహాము తన జీవితంలో 75వ ఏట దేవుని చేత పిలువబడ్డాడు. ఆయన ప్రధానంగా దేవుని నుండి ఎదురు చూసిన విషయం ఏంటంటే సంతానం, గర్భఫలం. 15వ అధ్యాయంలో కూడా ఆయన దేవుణ్ణి అడుగుతాడు. అలాగే 17వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు అబ్రహామా భయపడొద్దు, నేను సర్వశక్తిమంతుణ్ణి అని చెప్పి ఆయనకు సంతానం అనుగ్రహిస్తానని వాగ్దానమును రిపీట్ చేశాడు. అలాగే ఆయన 18వ అధ్యాయంలో కూడా నిరాశకు లోనైనప్పుడు నిశ్చయంగా నేను మరలా ఈ కాలమున నీ యొద్దకు వస్తాను, నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు అని ధైర్యపరిచాడు. అలాగా ఆయన 25 సంవత్సరములు ఎదురు చూసినప్పుడు ఆయన యొక్క నిరీక్షణకు ప్రతిఫలముగా దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పుగా కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ తరువాత 40 సంవత్సరాలకు, అంటే దేవుడు ఆయనకు తన కుమారుని అనుగ్రహించిన 40 సంవత్సరములకు ఇస్సాకు యొక్క వివాహ ఏర్పాట్లు చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రస్తావన దేవుడు తీసుకొస్తూ, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అంటే అబ్రహాము యొక్క జీవితంలో ఆయన ఈ అనుభవాన్ని పొందటానికి దేవుడు ఈ మాటను తెలియచేయుటకు మనము గమనించినట్లయితే 65 సంవత్సరాల టైం పట్టింది. కనుక దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, అంతవరకు కూడా మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం, నిరీక్షించవలసిన వారమై ఉన్నాము. దేవుని కృప కొరకు మన జీవితాల్లో విశ్వాసముతో
ఎదురు చూసినప్పుడు దేవుడు ఆయన తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తారు. కనుక మనము అలసిపోకూడదు, విసిగిపోకూడదు. ఖచ్చితంగా దేవుని కృపా సహాయం కొరకు, ఆయన దయ కొరకు మనం ఎదురు చూడాలి. చూడండి, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. కాబట్టి ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించినంత వరకు కూడా మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. కనుక మనము జాగ్రత్తగా ఈ వచనాలను పరిశీలించాలి. కనుక మనము విశ్వాసములో విసిగిపోకుండా, విశ్వాసములో బలహీనులము కాకుండా, దేవుడు మనకు అనుగ్రహించే ఆ ప్రమోషన్ కొరకు ఎదురు చూడవలసిన వారంగా దేవుడు మనల్ని తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. తరువాత 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆయన వ్యక్తిత్వ లక్షణంలో 4వ స్వభావం ఏమిటంటే, దేవుడు సంరక్షించువాడై ఉన్నాడు. ఆయన మానవాళిని, అంటే తాను సృష్టించిన మానవాళి యొక్క విషయంలో ఆయన సంరక్షకుడుగా ఉన్నట్లుగా మనం చూడగలం. కీర్తన గ్రంథం నుండి 23వ కీర్తన మనము ఒకసారి చదువుకున్నట్లయితే, 23వ కీర్తన మొదటి వచనంలో ఇలాగ రాయబడి ఉంది: యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే మాట మనకు ఆయన యొక్క సంరక్షణను తెలియచేస్తూ ఉంది. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుండువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ కీర్తన అంతా కూడా మనం చదువుకున్నట్లయితే, దేవుడు తన ప్రజలను సంరక్షించువాడుగా ఉన్నాడు. అన్ని కాలముల్లోనూ, ఈ కీర్తనలో అన్ని కాలములో, అంటే ఏ ఏ సందర్భాల్లో ఆయన సంరక్షణ దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఆయన సంరక్షించువాడుగా ఉన్నాడు. ఇంకొక వచనాన్ని కూడా, ఇంకొక కీర్తన కూడా మనం చూస్తే, కీర్తనల గ్రంథంలో 3వ అధ్యాయం 3వ కీర్తన మనం చూసినప్పుడు అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. 5వ వచనం. 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. కనుక ఈ నిశ్చింత ఏమిటంటే, దేవుడు మన సంరక్షకుడై ఉన్నాడు. ఆయన మనలను సంరక్షించేవాడుగా ఉన్నాడు. మన లేమిలో, మన కలిమిలో, మన ఆపదలో, మన శ్రమలో, ప్రతి విధమైన పరిస్థితిలో కూడా దేవుడు మన సంరక్షకుడుగా ఉన్నాడు అనే విషయమును మనము గాఢముగా నమ్మవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు మన సంరక్షకుడు అనే సంగతి మనము అన్ని కాలముల్లో కూడా గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అలాగే ఆయనకున్న మరొక స్వభావ లక్షణమును మనము చదువుకున్నట్లయితే, దేవుడు పోషించుగా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఆయన తాను సృష్టించిన తన సృష్టి అంతటిని కూడా ఆయన పోషించువాడుగా ఆయన యొక్క స్వభావం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే 17వ అధ్యాయము 9వ వచనము మనకు ఇలాగ తెలియజేస్తూ ఉంది. ఇది ఏలియా విషయంలో దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప విషయమైనది. ఇక్కడ మనం 9వ వచనం చదువుకున్నప్పుడు, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి.
కొంతమంది వారి జీవితంలో మనము ఏలియా లాంటి వారం తాము, లేక ఏలియా అంత విశ్వాసం మనకు లేదు, లేక ఏలియాతో మనం పోల్చుకోకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆయన ఏలియాను మాత్రమే కాదు, సమస్త సృష్టిని కూడా పోషించువాడై ఉన్నాడు. అందులో నీవు నేను కూడా ఉన్నాము. ఆయన మనల్ని పోషించువాడు. అది ఆయన యొక్క స్వభావ లక్షణంలో ఒకటై ఉన్నది. కనుక ఆయన మనల్ని పోషించేవాడుగా ఉన్నాడు. ఆయన పోషించకుండా మనం ఏమి కూడా మన జీవితంలో పొందలేము. ఇది జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కొందరు నా ఉద్యోగం నన్ను పోషిస్తుంది, నా చేతి పని నన్ను పోషిస్తుంది, నా వ్యాపారం నన్ను పోషిస్తుంది, నా తెలివితేటలు నన్ను పోషిస్తున్నాయి అనుకుంటూ ఉంటారు. కాదు, దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క సహాయం లేకుండా మనము ఈ జీవితంలో దేనిని కూడా పొందలేము అన్న సంగతిని మనము విశ్వసించవలసిన వారమై ఉన్నాం. మనం చెప్పుకున్నాము బబులోను రాజైన నెబుకద్నెజరుని గురించి. ఆయన ఇది నా బలాధికారము, ఇదంతా నాది 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 అనుకున్నాడు. కానీ దేవుడు దానిని అంగీకరించలేదు. కనుక ఈరోజు చాలా మంది వారి జీవితంలో ఇది నాది అనుకుంటూ ఉన్నారు, లేక నా యొక్క తెలివితేటలు అనుకుంటున్నారు. కాదు, దేవుడు మాత్రమే, దేవుని కృప మాత్రమే ప్రతి ఒక్కరి జీవితంలో వారికి అట్టి స్థితిని అనుగ్రహించింది అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించకపోతే వారి హృదయంలో దేవునికి బదులుగా వారిని వారే హెచ్చించుకుంటూ ఉన్నారు. వారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అన్న సంగతిని మనం గ్రహించాలి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము ఇలాగ తెలియచేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఇది ప్రశ్నగా ఇక్కడ మనకి ఆ యొక్క సింబల్ కనపడుతుంది. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ చేతి పని, నీ వ్యవసాయము నీకు మంచి స్థితిని అనుగ్రహించి ఉండొచ్చు. కానీ దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే, నీవు కనీసం భోజనము చేసి తృప్తి పడుటకు కూడా దేవుని అనుమతి కావాలి. కనుక చాలా మంది వారి జీవితాల్లో ఇది దేవునితో సంబంధం లేదు, ఇది నాది, లేక నా పని, నా యొక్క కష్టార్జితము, నా శ్రమ ఫలితము అనుకుంటూ ఉంటారు. అలాంటి వారందరూ కూడా మోసకరమైన స్థితిలో ఉన్నారు, తమను తామే మోసగించుకుంటున్నారు అన్న సంగతిని గ్రహించవలనని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన వచనం మనకు కనపడుతుంది. 81వ కీర్తన మనము జ్ఞాపకం చేసుకుందాం. 81వ కీర్తన మనం చదువుకున్నట్లయితే ఆ కీర్తనలో దేవుడు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. 16వ వచనం ఆ యొక్క కీర్తనకు అది చివరి వచనం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అని దేవుడు ఇక్కడ ఆయన పోషణీయుడుగా, పోషించువాడుగా మనకు తన్ను తాను కనపరుచుకుంటూ ఉన్నాడు. కనుక దేవుడు పోషించువాడు అన్న సంగతిని మనము విశ్వసించవలసిన వారమై ఉన్నాము. క్రొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బోధలోనికి మనం వెళ్ళినట్లయితే, మత్తయి సువార్తలో మనకందరికీ బాగా పరిచయమైన కొన్ని వచనాలు మనకి కనపడుతూ ఉంటాయి. అందులో 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూస్తే, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? అంటే ఇక్కడ దేవుడు అన్ని కాలములలో కూడా ఆయన పోషించువాడుగా ఉన్నాడు. కనుక మనము సముద్రములో ఉన్న ఆ ప్రాణులు కావచ్చు, ఆకాశములో ఉన్న పక్షులు కావచ్చు, భూమి మీద ఉన్న సకల ప్రాణులు కావచ్చు, అందులో నీవు నేను కావచ్చు,
మనందరినీ పోషించువాడు, సంరక్షించువాడు ఆయనే అయ్యున్నాడు. కనుక దేవునికున్న ఒక మంచి స్వభావ లక్షణంలో అత్యంత ప్రాముఖ్యమైనది దేవుడు పోషించువాడు, ఆయన నిన్ను పోషించువాడుగా ఉన్నాడు అన్న సంగతిని ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఈ ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని మాటలు వింటూ ఉండగా ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు, వ్యక్తిత్వం లేని ఒక జడ పదార్థము కాదు, ఘన పదార్థము కాదు. ఆయన వ్యక్తిత్వము కలిగిన దేవుడు. ఆయన తన వ్యక్తిత్వ లక్షణముల ద్వారా తనలో ఉన్న ప్రతి ఒక్క స్వభావ లక్షణమును మనకు ఆయన బయలుపరచుతూ ఉన్నాడు. కనుక మనము ఈ సంగతులను స్పష్టముగా గ్రహించడం ద్వారా దేవుడు శక్తి కలిగిన వాడు మాత్రమే కాదు, కానీ వ్యక్తిత్వము కలిగిన వాడు. శక్తికి వ్యక్తికి చాలా తేడా ఉంది. ఇది నేను గడిచిన పాఠంలో తెలియజేశాను. కొందరు దేవుణ్ణి కేవలము శక్తిగా మాత్రమే భావిస్తూ ఉంటారు. కాదు, ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తిత్వ లక్షణాలు మనలో కూడా మనం చూడగలం. తనలో ఉన్న ఆ వ్యక్తిత్వ స్వభావ లక్షణములను దేవుడు కొన్నిటిని మానవుల్లో కూడా పెట్టాడు. కనుక మనం కూడా వ్యక్తిత్వం కలిగిన వారమై ఉన్నాము. మనకి ఈ వ్యక్తిత్వము ఎక్కడి నుండి వచ్చిందంటే మన సృష్టికర్తలో నుండి వచ్చింది. ఆయన మనల్ని సృజించిన వాడుగా ఉన్నాడు కనుక మనకు ఆ వ్యక్తిత్వ లక్షణ స్వభావములన్నీ కూడా మనకు అనుగ్రహించబడి ఉన్నాయని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడు, ఆయన గొప్ప వ్యక్తి. కనుక దేవుని గురించి మనం నేర్చుకుంటున్న ఈ యొక్క సత్యంలో మనము అనేక విషయాలను ఆయన గురించి నేర్చుకుంటూ ఉండగా ఆయనలో ఉన్న ప్రతి వ్యక్తిత్వ లక్షణము కూడా నీతో మాట్లాడుతుంది. ఆయన ఏమై ఉన్నాడో అది ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క వ్యక్తిత్వ లక్షణాలు ఆయన యొక్క ఆ గొప్ప వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క నిజ స్థితిని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ప్రియమైన వారలారా, వ్యక్తిత్వం కలిగిన దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే ఆయన వ్యక్తిత్వంలో ఉన్న ప్రతి లక్షణము నీకు కృపగా అనుగ్రహించబడుతుంది. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి వ్యక్తిత్వం కలిగిన దేవుని సొంత రక్షకునిగా, సొంత దేవునిగా అంగీకరించి ఆయనలో ఉన్న ప్రతి మేలును పొందవలనని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలండి. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణముల గురించి చెప్పినటువంటి సహోదరులు దేవకర్ణ గారికి వందనాలు తెలియజేస్తూ ముగింపు ప్రార్థన చేయండి అండి, తర్వాత మాట్లాడుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, వ్యక్తిత్వం కలిగిన గొప్ప దేవునిగా, మా తండ్రిగా, మా సృష్టికర్తగా మీలో ఉన్న అనేక వ్యక్తిత్వపు లక్షణాల ద్వారా మిమ్మును మీరు మాకు ప్రత్యక్షపరుచుకున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు. మా తండ్రి, ఈ మాటలు మీ వాక్యము నుండి మాకు బయలుపరుస్తూ ఉన్నందుకు మిమ్మును స్తుతిస్తున్నాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా గొప్ప తండ్రి దేవా, కనికరించండి. మీ యొక్క కృపా సహాయమును అనుగ్రహించండి. మా తండ్రి, ఇంతవరకు వాక్యం విన్న మా ప్రియ సహోదరి సహోదరులను మీరు దర్శించి మీ వ్యక్తిత్వపు లక్షణములో ఉన్న ఒక్కొక్కటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కృపగా అనుగ్రహించబడే భాగ్యము దయచేయండి. అలా స్వీకరించే మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ వ్యక్తిత్వాన్ని విశ్వసించే గొప్ప జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ గ్రూపులో చేరి ఎందరైతే సహవాసంగా కూడుకుంటున్నారో వారందరినీ మీరు బలపరచండి, మీ వాక్యం ద్వారా ధైర్యపరచండి. మీ మీ యొక్క ప్రతి వ్యక్తిత్వ లక్షణంలో ఎన్ని ఆదరణకరమైన సంగతులు మీరు మాకు బయలుపరిచారో
వాటన్నిటి ద్వారా ఆదరించబడుతూ ప్రతి ఒక్కరూ కూడా ధైర్యపరచబడే కృప దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, ఈ గ్రూపులోను అలాగే వాక్యం వింటున్న అనేక మంది బిడ్డల జీవితాల్లో తండ్రి లోటు పాటించండి. రక్షణ లేని వారికి రక్షణ పొందాలనే ఆలోచన జ్ఞానం కలిగించండి. శారీరకంగా, భౌతికంగా బలహీనంగా, రోగగ్రస్తులుగా ఉన్న వారి జీవితాలను తండ్రి మీరు స్వస్థపరచండి. మీ మహాకృప చేత మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా తండ్రి, తుఫాను ప్రభావం ద్వారా అనేక ప్రాంతాలలో ఎంతో మంది నిరాశ్రయులయ్యారు తండ్రి. వారికి ఇంకా ఏ ఆదరణ దొరకలేదు తండ్రి. కొంతమంది రైతులు ధాన్యాన్ని పోగొట్టుకున్నారు తండ్రి. వారి కష్టార్జితం విషయంలో కొంతమంది ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. వారందరినీ మీరు ధైర్యపరచండి. వారికి కావలసిన మీ కృపా సహాయము దయచేయండి తండ్రి. అనేక మంది వారికి సహాయపట్టుకు మీ కృప దయచేయండి. ప్రభుత్వ అధికారుల మనుషులను తండ్రి మీరు మార్చి వారందరి పట్ల దయ చూపించి కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో తండ్రి మరి ముందుకు మేము వెళుతూ ఉండగా అనేక మంది ఈ గ్రూప్లో జాయిన్ చేయబడుతూ సత్యవాక్యాన్ని స్పష్టంగా నేర్చుకునే జ్ఞానం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అలాగే మా తండ్రి మరి తలపెట్టనై ఉన్న బైబిల్ ఇన్స్టిట్యూట్ కూడా తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా మీరే పునాది వేయమని పేర్కొంటున్నాం. ఆ తండ్రి గ్రూపులో ఉన్న అందరూ ప్రార్థించినట్లుగాను పాల్గొన్నట్లుగాను కృప దయచేయమని కూడా వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం అంతటిని నిర్వహిస్తూ ఉన్న తండ్రి మరి సహోదరుడు రవి గారిని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా సమర్థవంతంగా ఈ యొక్క ప్రోగ్రాం అంతటిని నడిపించు జ్ఞానము తెలివి అనుగ్రహించండి. ఎందరైతే ఈ గ్రూపులో పాల్గొని ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో పాటలు పాటు ద్వారా, ప్రార్థించడం ద్వారా, బైబిల్ చదువు ద్వారా, మీ వాక్యమును వివరించడం ద్వారా తండ్రి ఈ కార్యక్రమం అంతటినీ కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు. వారందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా అనేకులకు కూడా ఒక మంచి ఆదరణగా ఉండు భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.